కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం లభించిందన్నారు మంత్రి పార్థసారథి. 5 ఏళ్లుగా నాశనం చేసిన అమరావతిని సుందర అమరావతిగా తీర్చేందుకు కేంద్ర సహాయం మరువలేనిదన్నారు. జగన్ ఢిల్లీ టూర్ కేవలం ఒక డ్రామా అని, అసెంబ్లీకి రావడానికి సిగ్గుపడి సమావేశాలు తప్పించుకునేందుకు ఢిల్లీలో నాటకమాడుతారని మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ పార్టీలు గుద్దుతున్నారంటూ జగన్పై మండిపడుతున్న మంత్రి పార్థసారథితో మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులపైన మాట్లాడేందుకైతే ప్రస్తుతం ఎంపీఆర్ మినిస్టర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఏవైతున్నాయో దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలకు అంటున్నాడో, లేదా కూటమి ప్రభుత్వం ఆశిస్తుందో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తుందో, ఆ ఆశలకు అనుగుణంగా ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాం. చాలా సంతోషదాయకం. బడ్జెట్లో కేటాయించినటువంటి ఏదైతే అటు అమరావతి కావచ్చు, అటు పోలవరం కావచ్చు, దానిపైన మీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? ఇంతవరకు కూడా ఈ బడ్జెట్ ఇంతవరకు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం తేకపోవడానికి కారణాలండి. ఇప్పుడు పోలవరం, అమరావతిని ఈ రెండింటిని ఛిద్రం చేసిన విషయం గత ప్రభుత్వం మనకు తెలిసిందే. మరి దాని నుంచి మళ్ళీ ఈ పునర్నిర్మాణం లాగానే అనుకోవచ్చు. 2021-22కి మరి పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్ర రైతాంగానికి ఫలాలు అందించాల్సిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందటమే కాకుండా ఆ ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసం చేసిన విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ఆధారంగా ఈ ప్రాజెక్టు పూర్తి అయిందనే నమ్మకం మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కలిగింది. మరి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తూ దానికి కట్టుబడి కూడా ఉన్నారు. మరి ఇది మంచి శుభ పరిణామం కూడా నేను భావిస్తున్నాను. అదే అమరావతిని దీన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న గత ప్రభుత్వానికి, దీనికి వాళ్ళ ఆలోచనలకి వ్యతిరేకంగా ఈరోజు అమరావతిని అభివృద్ధి చేయడానికి 15,000 కోట్లు కేటాయించడమే కాకుండా ఇంకా అవసరమైతే అధిక నిధులు కూడా ఇస్తామని చెప్పేసి మరి బడ్జెట్లో కేటాయించడం చాలా సంతోషదాయకం. ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయికి చెందిన స్థాయిలో మన రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడబోతుందనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజల్లో కలిగింది. ఫైనల్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి తలపెట్టినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేదంటూ కూడా ఆయన చూడడం జరుగుతుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఆయన ధర్నాని మనం ఏ విధంగా, ఆయన ఏంటంటే ఈ శ్వేతపత్రాల్లో ఆయన చేసిన విధ్వంసం గురించి వాస్తవాలు బయటికి రావడం కానివ్వండి, లేకపోతే రాష్ట్రం ఏ విధంగా నష్టం జరిగింది అని ప్రజలు భావించిన విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయని ఆ చర్చ నుంచి తప్పించుకుంటానికి తప్పితే అక్కడ ఏమీ లేదు. అక్కడ జరిగిన ఇది ఎటువంటి తప్పు జరిగినా కూడా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇద్దరు యువకుల మధ్య వ్యక్తిగత తగాదాల మూలంగా జరిగిన ఘోరమైన కానీ చర్యలు తీసుకుంటాం దాని మీద. దానికి ఏమీ వెనకాలడే పరిస్థితి లేదు. కానీ కేవలం ప్రజల దృష్టిని మరచడం కోసం ఆయన ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధులు చాలా సంతోషకరమైనటువంటి వార్తగా ఆయన అభివర్ణించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రేపు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి కేవలం కావాలని తన ఉనికిని కాపాడుకోవడం కోసమే కొన్ని ప్రయత్నాలు చేసేందుకు మాత్రం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా ఆయన చూడడం జరిగింది. ఇద్దరు యువకుల మధ్య జరిగినటువంటి ఘర్షణని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి, తద్వారా లాభం పొందాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్టుగా అసెంబ్లీ నుంచి తప్పించుకోవడానికి కోసం మాత్రమే ఆయన ఢిల్లీలో రేపు ధర్నా కార్యక్రమం తలపెట్టారంటూ కూడా ఎంపీఆర్ మినిస్టర్ పుల్స్ పార్థసారథి మనతో చేయడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో జీవి సాంబశివరావు, అమరావతి.